చూడకపోయినా, బావతో కొంచెం సేపు మాట్లాడకపోయినా నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. అట్లాంటిది బావని శాశ్వతంగా మర్చిపోయి వేరే పెళ్లి ఎట్లా చేసుకోవాలి? ఈ ప్రాణం తట్టుకోలేదే సోదా, తట్టుకోలేదు. ఏంటే ఇది? అర్జున్ బాబుని నువ్వింతగా ఇష్టపడుతున్నావా? అవునే సోదా, నాకు వేరే పెళ్ళంటూ జరిగి బావ నాకు దూరమైతే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది. అంజలి, ప్రేమ అనేది నిజంగానే పిచ్చే. అది నిన్ను కూడా పట్టుకుంది. నువ్విష్టపడుతున్నావు సరే, కాని అర్జున్ బాబు వేరే అమ్మాయి కోసం వెతుకుతున్నాడు కదే. బావ వెతుకుతున్న అమ్మాయినే బావ పెళ్లి చేసుకొని. అదేంటే? నేను బతుకున్నంత కాలం బావ మీద ఈ గుండెల్లో ప్రేమ పెట్టుకుని బతికేస్తానే సోదా. అంతేకాని ఈ గుండెల మీద వేరే పసుపు తాడు పడ్డానికి వీల్లేదు. అర్జున్ బాబు ప్రేమించిన అమ్మాయిని అర్జున్ బాబు చేసుకోవాలి అంటావు. అలాంటప్పుడు ఆ బాబుని నువ్వు ప్రేమించడం ఎందుకే? గా విషయం నాకు తెలియకుండానే జరిగిపోయింది. నాకే తెలియకుండా బావ మీద పిచ్చి ప్రేమ పెరిగిపోయింది. విషానికైనా విరుగుడింది కాని మరి ప్రేమకేముందమ్మా? జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే పరిష్కారమా? అర్జున్ బాబు నువ్వు ఇష్టపడుతున్నట్టు అర్జున్ బాబుకు తెలుసా? ఈ విషయం రాజశేఖర్ బాబు సావిత్రమ్మలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నీకు చెప్పిన ఇంకెవరికీ తెలీదు. నాతో చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను. అర్జున్ బాబుకి నేను చెప్తాను. యశోదా, ఇందరమ్మ కూడా మీ ఇద్దరి పెళ్లి చూడాలని కోరుకుంటుంది. ఇందరమ్మ కాళ్ళు పట్టుకుని సాయం చేయమని అడుగుతాను. అర్జున్ బాబు నొప్పిస్తాం. ఇప్పుడే పోతా. యశోదా, వద్దు యశోదా, వద్దు. నువ్వు చెప్తే నా మీదొట్టే. బావని నేను ఇష్టపడుతున్న విషయం అందరికీ తెలియకూడదు యశోదా. నేనట్లా ఇష్టపడ్డం తప్పో ఒప్పో, నేరవో కోరవో అంతా ఆ దేవుడి మీద, రాజశేఖర్ బాబు మీద భారం వేద్దాం. అయ్యో భగవంతుడా, ఆ దేవుడు నీకిట్లాంటి మనసిచ్చాడేంటి తల్లి? నువ్వు అర్జున్ బాబుని ఇష్టపడటంలో తప్పులేదమ్మా. కాని ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దంటున్నావే? ఇంతకన్నా నరకం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడేం చెయ్యాలి తల్లి? బిడ్డ తప్పు చేస్తే
తల్లి కడుపులో దాచుకుంటుంది. కాని నువ్వు ప్రేమను దాచుకోమంటున్నావు. దాచుకుంటాను తల్లి, దాచుకుంటాను. వెళ్ళి వాళ్ళకి ఎలాగోలా సర్ది చెప్పి పంపేస్తాను. యశోదా, ఏమైందే? పంతులు గారు పెట్టిన టైంలోనే ముహూర్తం జరగాలి. ఇప్పటికే లేట్ అయింది. అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టు. అయ్యా, అమ్మాయి పెళ్లి వారు అక్కడ ఎదురు చూస్తుంటే ఇంకా ఏంటే? అమ్మాయిని వదిలేయ్యా. మనస్ఫూర్తిగా మా అమ్మాయికి పెళ్లిష్టం లేదు. చేతులు జోడించి వేడుకుంటున్నాను, మమ్మల్ని క్షమించండి. యశోదా, దాంతోపాటు నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి? మనసేంటి, ఇష్టమేంటి? లోపలికి వెళ్ళిన దానివి నచ్చ చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతావనుకుంటే సావు వార్త చెబుతావేంటి చల్లగా? అంజలి, ఆఖరిసారిగా చెబుతున్నాను, వచ్చి కూర్చో. నీకే చెప్పేది, వచ్చి కూర్చో. అంకుల్, బలవంతంగా తను కూర్చోపెట్టి ఇప్పుడు నిశ్చితార్థం జరిపించగలరేమో కానీ రేపు మా పెళ్లి చేయలేరు కదా. ఇప్పుడే ఇష్టం లేదని చెప్పడం ఒక రకంగా మంచిదే అయింది. తన ఇష్టాలేంటో తెలుసుకొని తన పెళ్లి జరిపించండి. బాబు, ఆగండి బాబు. పెళ్లి విషయంలో మా అమ్మాయికి ప్రత్యేకంగా ఇష్టాలంటూ ఏమీ లేవు బాబు. ఏదో మా మీద పంతం కొద్దీ అలా అంటోంది. మీరు ఆగండి బాబు. ప్లీజ్ 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 ఆగండి. అంజలితో నేను మాట్లాడతాను, ప్లీజ్. వద్దండి, పదండి పదండి. పదరా. బాబు బాబు, మా మాట వినండి బాబు. ఏమండి బాబు బాబు, అమ్మా అమ్మా, ఆగండి అమ్మా, ఆగండి బాబు గారు, నా మాట వినండి బాబు గారు. వద్దండి, ఏంటండి ఇది? పదరా. మా అమ్మాయిని ఒప్పిస్తానండి. ఆగండి అయ్యో, దయచేసి నా మాట వినండి బాబు, సార్. నా మాట అంజలితో విను బాబు. మాట్లాడతాను సార్. బాబు బాబు. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మా ఇందిరమ్మ, బాబు చంద్రం. మనం అందరం దాన్ని చాలా ప్రాణంగా చూసి నెత్తి మీద పెట్టుకున్నందుకు
అది ఎంత గొప్ప బహుమానం ఇచ్చిందో కళ్ళారా చూడండి బాబు. ఆ రోజు అజయ్ బాబుతో పెళ్ళొద్దని ఇలాగే చేసింది. ఈ రోజు కూడా అదే తీరు. దీని పెళ్లి చూసే భాగ్యం మనకెవరికి ఇవ్వదు బాబు. అది నా సావు కళ్ళారా చూడాలని కంకణం కట్టుకుంది కాబట్టే ఇలా చేసింది. యశోదా, ఇంకా ఎందుకే మన బతుకులు? ఈ బస్తీలో మనకింకా పరువు లేదే. నేను చచ్చిపోతాను. నా సావైనా చూసి అది మారుతుందేమో. అయ్యో నేను చచ్చిపోతాను. నన్ను ఆపొద్దు. అయ్యో వాసు, వాసు ఏం చేస్తారు? వాసు, అయ్యో ఏంటి ఇది? రావే, నా వద్దండి. సావు కళ్ళారా చూడు. నేను బతికుండగానే అయ్యో నా వద్దండి. సావు ఆ మాట వినొద్దు. నా బిడ్డ. అయ్యో, కళ్ళ పాప ఏంటండి? చావనివ్వండి. వాసు, వాసు, చాలా ఆపండి. కన్న పాప మీది కాదు. ఇలాంటి పుట్టడం నాది పాపం. నేనే చేస్తాను. అంజలి, నేను చేస్తే ఇక పెళ్లి అని, బాధ్యత అని, నా భవిష్యత్ అని ఏ గొడవ మీకుండదు. అంజలి, చచ్చిపోతాను. అయ్యో అంజలి అంజలి అంజలి, ఏంటిది? నీకేమైనా పిచ్చి కింద? నన్ను వదులు బావా, చావని. చావని నన్ను. వదులు బావా. అంజలి, ఆగమ్మా. అంజలి, ఐఎమ్ సారీ అంజలి. ఏదో ఎమోషన్లో చేసేసుకున్నాను. ఐఎమ్ సారీ అంజలి, ప్లీజ్ ఐఎమ్ సారీ. నువ్వెందుకు పెళ్ళొద్దంటున్నావు? చెప్పు. నువ్వెవరినైనా ఇష్టపడ్డావా? చెప్పు, నేను అందరం వెళ్ళి మాట్లాడొస్తాం. చెప్పు అంజలి. నువ్వు తప్ప నాకెవ్వరూ నచ్చరు బాబా. ఈ విషయం ఈ ప్రపంచానికి వినపడేలా గొంతెత్తరవాలనుంది, కానీ అరవలేను. నా కొండల్లో నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి చూడు బాబా. అది మన మాట వింద బాబు. అది ఏనాడో చచ్చింది అనుకుంటాను. ఇక మనమందరం దీన్ని నెత్తిన పెట్టుకుంటే మా బస్తిలో మా మొహాన్ని ఉమ్మేస్తారు. దీంతో మనకి సంబంధం తెగిపోయింది. ఇది నా కళ్ళ ముందు ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. నువ్వు రావే. అంకుల్ వదలండి. వాసుదేవయ్యా, అంజలి పెళ్లి జరుగుతుంది. ఇందిరమ్మ, ఏంటి మీరు అనేది? రే అర్జున్, ఆ చెయ్యి వదిలిపెట్టకు. ఈ రెండు కుటుంబాల పరువు ప్రతిష్టలు, ప్రాణాలు, అంజలి జీవితం అన్నీ నీ చేతిలో ఉన్నాయిరా. జరిగిందంతా చూస్తుంటే ఇదంతా ఆ పరమేశ్వరుడి లీలగా తెలుస్తోంది. ఆ దేవుడు అంజలికి నీకు పెళ్లి రాసి పెట్టాడని తెలుస్తోంది. అందుకే ఇలా జరిగింది.
హే మురుగా, ప్రేమనేది అమృతంగాను ఇచ్చావు, అందులో విషం కూడా పెట్టావు. పంచభూతాల సాక్షిగా అర్జున్ సార్ ప్రేమించిన అమ్మాయితోనే అర్జున్ సార్ పెళ్లి జరగాలి. పంచభూతాల సాక్షిగా అర్జున్ సార్ ప్రేమించిన అమ్మాయితోనే అర్జున్ సార్ పెళ్లి జరగాలి. ఇలా ఎందుకు జరుగుతుంది? నానమ్మ, నేను బతుకున్న శవాన్ని నా బిడ్డ ప్రేమతో నీకు ఊపిరి పోస్తుందిరా. నా బిడ్డను పెళ్లి చేసుకో. ఇంద్రమ్మ, బావనట్ల బలవంతం చేయడం మంచిగా లేదు ఇంద్రమ్మ. బావ మనసులో మిత్రవిందుంది. బావా గా అమ్మాయిని పెళ్లి చేసుకొని బావా, నువ్వేం పరిచయం కావద్దు. నువ్వు నీ మిత్రవిందుని పెళ్లి చేసుకో. ఆ అమ్మాయి కోసం ఎన్నాళ్ళని వెతుకుతాడమ్మా? ఆ అమ్మాయి కనిపిస్తుందన్న నమ్మకం లేదు. కనిపించిన ఆ అమ్మాయి గురించి కాదమ్మా, కళ్ళెదురుగా ఉన్న ఇంతమంది గురించి ఆలోచించు. డాడీ, నేను చెప్పేది వినండి. ఇంకా వినటానికి ఏమీ మిగల్లేదురా. ఇది మీ నాన్నమ్మ నిర్ణయం మాత్రమే కాదు, ఇది మా అందరి నిర్ణయం కూడా. ప్రేమ ప్రేమ అని ఇక్కడున్న వాళ్ళందరి ప్రేమను పోగొట్టుకోకురా. మామా, మీ అందరి ప్రేమ బావకు కావాలి మామా. కానీ దాన్ని బెదిరింపుగా మార్చేసి ఇలా బావ చేతులు కట్టేయడం ఎంతవరకు న్యాయం? అంజలి, మీ ఇద్దరి పెళ్లి రాజశేఖర్ సావిత్రుల ఆశీర్వాదంతో జరుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదం అంటే అది దైవ నిర్ణయంతో సమానం. పంతులు గారు, లగ్నపత్రిక మార్చి రాయండి. ఆలోచిస్తారేమిటి పంతులు గారు? జాతకాలు చూడకుండా వాళ్ళిద్దరి పెళ్లి ఎలా నిశ్చయించాలా అనే? ఇంతమంది జీవితాలే ఈ శుభకార్యం మీద ఆధారపడి ఉన్నాయి. ఇది చాలు, లగ్నపత్రిక రాయండి. అలాగేనండి.